నమస్తే మాస్టర్స్. నా పేరు సంజీత. నేను పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్‌లో ఉంటాను. సో, మనం ఒక 5 మినిట్స్ మనం ఈ బుక్ 'ద గోల్డెన్ ఫ్యూచర్' అని డయానా కూపర్ గారు రచించారు. సో, ఈ బుక్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. అయితే కొద్దిసేపు మనము ఆథర్ గురించి గూడా, డయానా కూపర్ గురించి కూడా తెలుసుకునే ముందు ఒక 5 మినిట్స్ అట్లా మెడిటేషన్ చేద్దామా మాస్టర్స్? ఓకే అయితే చేద్దాము. ఓకే మాస్టర్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. పత్రిజీ చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాము. అలాగే బాబాజీ కాన్షియస్నెస్‌కి కూడా మనము కనెక్ట్ అవుదాము. అలాగే ఏంజెల్స్‌కి, 12 ఆర్కేంజెల్స్‌కి కూడా మనం కనెక్ట్ అవుతున్నాము. డయానా కూపర్ గారి చైతన్యానికి కనెక్ట్ అవుదాము. ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్ కాన్షియస్నెస్‌కి మనం కనెక్ట్ అవుదాం. ఒక్కొక్క ఏంజెలు, ఒక్కొక్క ఆర్కేంజెలు, ఒక్కొక్క గాడ్ క్వాలిటీస్‌కి కనెక్ట్ అయి ఉంటారు. పీస్, కామ్, కైండ్‌నెస్, లవ్ ఇలా ఒక్కొక్క గాడ్ క్వాలిటీస్‌కి కనెక్ట్ అయి ఉంటారు. సో, అవన్నీ మనలో కనెక్ట్ చేయమని చెప్పేసి వారిని మనం అడుగుదాము. వారు ఆ గాడ్ క్వాలిటీస్ అన్నీ ఇచ్చినందుకు మనం వారికి థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ గాడ్ క్వాలిటీస్ మనం కనెక్ట్ అయినప్పుడు మన ఆరా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. సో, గోల్డెన్ ఎనర్జీస్ అంతా మన ఆరాని ఆవరించి ఉంటాయి. ఆ డైరెక్ట్ సోర్స్ ఏదైతే ఆ గాడ్ అని అనుకుంటామో, సోర్స్ అనుకుంటామో, లైట్ అనుకుంటామో, ఏదైతే అనుకుంటామో అక్కడి నుంచి డైరెక్ట్ గోల్డెన్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా వచ్చేస్తుంది. అదే మనకి ప్రొటెక్షన్ షీల్డ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బుక్ చదవడానికి మనం కూర్చుంటామో, చదువుతూ ఉంటామో, ఈ గోల్డెన్ ఎనర్జీ అంతా గూడా ఈ ఎర్త్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది.
ఎర్త్ అసెన్షన్కి మనం కూడా అసెండ్ అవుతూ ఈ బుక్ చదవడం వల్ల మనలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఏంజల్స్, ఆర్కేంజల్స్ రిమూవ్ చేస్తారు మాస్టర్స్. లాస్ట్ 1 minute. ఈ ఎనర్జీస్ మనకు షేర్ చేసిన గోల్డెన్ లైట్కి, సోర్స్కి, మాస్టర్స్ అందరికీ, ఏంజల్స్ అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 5, 4, 3, 2, 1, 0. మన వేళ్ళని కళ్ళపై పెట్టుకొని అరచేతిని చక్కగా చిరునవ్వుతో చూస్తూ మనం ధ్యానం నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సో ఈ డయానా కూపర్ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 ఈమె మెడిటేషన్లోకి వచ్చారు మాస్టర్స్, అంటే స్పిరిచువల్ జర్నీకి వచ్చారు. సో ఆమె డివోర్స్ అయిపోతుంది ఆ టైంలో. సో ఆమె అడుగుతుంది అనమాట యూనివర్స్ని, ఒక 1 hour అంతా బాగా గట్టిగా ఏడ్చేస్తుందంట తను. సో షీ స్టార్టెడ్ లైక్ ఇస్ దెర్ ఎనీ థింగ్ ప్లీజ్ షో మీ అని చెప్పేసి యూనివర్స్ని అలా పైకి చూస్తూ తను కోపంగా అడుగుతుందంట, అలాగే బాధతో అడుగుతుంది. ఆ టైంలో అనుకోకుండా ఒక పింక్ కలర్, ఒక గోల్డెన్ ఎనర్జీతో వచ్చిన ఏంజెల్ తనకి కనిపించి తన చేతిలో చేయి వేసి, తనకి పర్టిక్యులర్గా అప్పుడు అనిపిస్తుంది అనమాట వచ్చింది ఏంజలి అని. అంటే తన ట్రూ సెల్ఫ్కి తను కనెక్ట్ అయినప్పుడు ఆ ఏంజెల్ వచ్చిన ఆ గుర్తు అనేది తనకు అర్థమవుతుంది అనమాట. సో అలా అర్థమైనప్పుడు ఒక ఏంజెల్ వచ్చింది అని తనకు తెలిసినప్పుడు ఆ ఏంజెల్ తన చేతిలో చేయి వేసి తన్ని అలా ఆకాశంలోకి తీసుకెళ్తూ తన సూక్ష్మ శరీరాన్ని, అంటే తన ఆస్ట్రల్ బాడీని తీసుకెళ్ళిపోయి అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్కి తీసుకెళ్తుందనమాట. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్కి, డిఫరెంట్ వరల్డ్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆమెని. అప్పుడు ఈ డయానా కూపర్ ఏం చేస్తుందంటే, చాలామంది బీయింగ్స్ కనిపిస్తారు ఆమెకి, రెయిన్బో ఆరాస్ ఉన్న బీయింగ్స్ కనిపిస్తారు. సో అప్పుడు తను అడుగుతుంది నేను ఎక్కడున్నాను అనేసి అడుగుతుందనమాట. ఈ ఏంజెల్ని డయానా కూపర్ అడుగుతుంది. అడిగినప్పుడు నువ్వు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ తీసుకున్న తర్వాత నీ డిఫరెంట్ లోకాలలోకి, అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా నువ్వు ఉన్నావు ఇప్పుడు. సో నీకు నువ్వు స్పిరిచువల్ టీచర్గా అవ్వాలి అని నీ డిజైన్లో ఉంది కాబట్టి నేను నిన్ను నీ పర్మిషన్తోనే తీసుకొని వచ్చాను అనేసి చెప్తుందనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ బాడీలోకి ఒక 1 hour అంతా అయిపోతుంది. మళ్ళీ బాడీలోకి తన్ని తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత డయానా కూపర్ ఇంకా ఒక సోర్స్ అనేది, ఒక ఏంజెల్స్ అనేది ఇలా ఉంటారని చెప్పేసి తనకప్పుడు తెలుస్తుందనమాట. అది వరకు తనకి ఎక్స్పీరియన్స్ లేదు. తనకసలు కనీసము అసలు మెడిటేషన్ గానీ, స్పిరిచువాలిటీ గానీ దీంట్లో ఎక్కడ గూడా తనకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవనమాట. సో తనకంతా కొత్తగా అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత తనేం చేస్తుందంటే థెరపిస్ట్‌గా అవుతుందనమాట. అది వరకు ట్రైనింగ్ తీసుకున్నది తను థెరపిస్ట్‌గా జాబ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ థెరపిస్ట్‌గా ఎంతో మందికి థెరపీ చేసినప్పుడల్లా గూడా తనకి ఏంజెల్స్ మళ్ళీ అపియర్ అవ్వడము, తనకు జస్ట్ అలా గైడెన్స్‌గా ఉండడము, తన్ని వాచ్ చేయడం అలా చేస్తూ ఉంటారనమాట. కానీ ఈలోపే చాలా మల్టిపుల్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతున్న కొద్దీ తనకేమనిపిస్తుందంటే, ఓహ్! వీళ్ళున్నారు నాకు ప్రొటెక్షన్‌గా అనేసి లాంటి భావం ఏర్పడుతుంది తనకి. సో, ఒక ప్రొటెక్షన్ అట్లా ఏర్పడినప్పుడు దాని తర్వాత ఏమవుతుందంటే ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏంజెల్స్ తనకు కనిపించడం జరుగుతుంది. ఏంజెల్స్ కనిపించేసి ఇక మమ్మల్ని ఈ లోకానికి పరిచయం చేసే టైమొచ్చేసింది. సో, నువ్వు మా గురించి ఇంకా సెషన్స్ తీసుకోవాలి. మా గురించి చెప్పాలి. అలాగే మా గురించి బుక్ గూడా రాయాలి నువ్వు
అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సో నాకు అసలు అదంతా రాదు, దీనికి నేను నో చెప్తున్నానని చెప్పి చెప్తుందనమాట తను. అప్పుడు ఏంజల్స్ అంటారు, ఈ నో చెప్పేది నీ ఈగోనా లేదంటే నీ హయ్యర్ సెల్ఫా అని అడుగుతారు. ఇది మళ్ళీ చెప్తాను మాస్టర్స్. ఎవరైతే నేను స్పిరిచువల్ టీచర్గా వర్క్ చేయను, ఏంజల్స్ గురించి చెప్పనని డయానా కూపర్ ఏంజల్తో అంటుందో, అప్పుడు ఏంజల్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట, నువ్వు చెప్పింది నీ ఈగోనా లేదంటే నీ హయ్యర్ సెల్ఫా అని. ఇది నాకు బాగా టచ్ అయింది మాస్టర్స్. ఎవరికైనా సరే మన మెడిటేషన్ చేస్తుంటే, మామూలుగానే చేయకముందైనా చేసినా అయినా సరే మన ఈగో లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేసి మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు, నిజంగా దానికే కనెక్ట్ అయి ఉన్నామా, దాని నుంచే మనకి క్వశ్చన్స్ వస్తున్నాయా, ఆన్సర్స్ వస్తున్నాయా, నిజంగా మనం కనెక్ట్ అయినప్పుడు మన ట్రూ సెల్ఫ్ నుంచి వస్తున్నాయా ఆన్సర్స్, అంటే మన హయ్యర్ సెల్ఫ్ నుంచి వస్తున్నాయా, మన పూర్ణాత్మ నుంచి వస్తున్నాయా, లేదంటే క్వశ్చన్స్ అయినా ఆన్సర్స్ అయినా మన పూర్ణాత్మ నుంచి వస్తున్నాయా, మన ఈగో నుంచి వస్తున్నాయా అని మనం క్వశ్చన్ చేసుకోవాలని నాకు అర్థమైంది. దాని తర్వాత తన జర్నీ చాలా స్టార్ట్ అయింది మాస్టర్స్. ఇంకా లెక్కలేనన్ని, అంటే 34 years ఆఫ్ తన ఎక్స్పీరియన్సెస్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బుక్ రాయడము, ఇప్పటికి 34 books రాయడం జరిగింది. తన జర్నీ ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. యా, ఇది మాస్టర్స్ తన లైఫ్ స్టోరీ, అంటే స్పిరిచువల్ జర్నీ. మనం ఇంకా ఈ బుక్లోనికి వెళ్దాము. మీకేం డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. వాయిస్ అంతా కరెక్ట్గానే వస్తుంది కదండి? యా అండి. ఓకే. యా, అయితే ఈ బుక్ మీకు నేను పీడిఎఫ్ కూడా పంపించాను, కావాలంటే ఓపెన్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. దీంట్లో 3 parts ఉన్నాయి. ఒక్కో పార్ట్లో కొన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేశారనమాట. సో అట్లా మనం స్టార్ట్ చేసేటప్పుడు, డయానా కూపర్ ద గోల్డెన్ ఫ్యూచర్, వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ హౌ టు రీచ్ ద 5th dimension. ఇదంతా 5th dimensionలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఈ ఏంజల్స్ పరిచయాలు అవ్వడం కానీ, ఇంకా చాలా బుక్స్ రాసిన దాంట్లో యూనికార్న్స్తో కనెక్ట్ అవ్వడము, డ్రాగన్స్తో కనెక్ట్ అవ్వడము, అసలు ఇవన్నీ ఏంటో కూడా మనం ముందు ముందు చూద్దాం మాస్టర్స్. కానీ ఈ బుక్ రావడము నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక 3 days బ్యాక్ యూట్యూబ్లో ఈ మేడం బుక్ చదివాను. సారీ, ఇంటర్వ్యూ చూస్తాను డయానా కుపరి. నేను చాలా ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు ఇట్లా చాలా ఇష్టం అనమాట. బుక్స్ రీడింగ్ ఇట్లాంటివన్నీ ఎక్కువ స్పిరిచువల్ దాంట్లోనే ఉంటాను, మినిమం 2 to 3 hours అంతా. సో మెడిటేషన్తో పాటు నేను ఇలా కొంచెం రీసెర్చ్ చేయడం, అంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క స్పిరిచువల్ మాస్టరు వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు మెడిటేషన్ చేస్తూ సాధన చేస్తూ వాళ్ళ రీసెర్చ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది గురువులు కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మన పత్రిజీ గారు అదే చెప్పారు కదా, ఏదైనా జ్ఞానం తీసుకోవడం ఎక్కడి నుంచైనా తీసుకోవడం అనేది తప్పులేదు. ఓన్లీ పిఎస్ఎస్ఎం పట్టుకొనే ఉండకండి, మీరు డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు అని అనుకున్నప్పుడు, నేను చాలా చాలా పాడ్కాస్ట్లో చూసినప్పుడు నాకు ఇది అపియర్ అయింది అనమాట. ఈ మేడం గురించి నాకు చాలా తెలుసు కానీ, చిన్న చిన్న హీలింగ్స్, ఆ కార్డ్స్, తను కార్డ్స్తో ఇలా చెప్పడము అలాంటివి కొన్ని ఇదివరకు చూసేదాన్ని, కానీ డీప్గా ఎందుకో కనెక్షన్ అనేది నాకు ఎప్పుడూ ఏర్పడలేదు. చూడండి, తనకి కూడా మెడిటేషన్లో, తన స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాక, ఏంజల్స్ తనకంతా చూపించాక, కానీ 10 years పట్టిందంటే తనలో ఎన్ని బ్లాకేజెస్ ఉండుంటాయి ఒక్కసారి మనం గమనిద్దాం. ఎవరమైనా మనం పర్ఫెక్ట్గా కాదు, కాకపోతే ఎన్ని బ్లాకేజెస్ ఉన్నా సరే 10 years టైం పట్టింది మళ్ళీ రావడానికి అని అంటే, తనలో ప్యూరిటీకి టైం పట్టిందనమాట ఆ జర్నీలో. సో నాకు ఈ టైం వచ్చిందేమో అనుకుని నేను ఆ వీడియో చూసాక, అదొక 1.5 hour దాంట్లో ఈ బుక్ గురించి చదివినప్పుడు నాకు బాగా అంటే ఇన్స్పైరింగ్ అనిపించింది. ఏంటి అసలు 5th dimension గురించి మనం అందరం వినుంటాము, అంటే ఎర్త్ ఈజ్ ఎ 3rd dimension. తర్వాత 5th dimensionలోకి వచ్చినప్పుడు సత్యయుగంలోకి ఎంటర్ అయిపోయామని పత్రిజీ సార్ ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నా సరే, కానీ అసెన్షన్ సిమ్టమ్స్ అనేవి మనలో స్టిల్ ఒక్కొక్క డే బాగుంటుంది, ఒక్కొక్క డే బాగుండదు, ఒక వీక్ బాగుంటుంది, ఇంకో వీక్ చాలా లో ఎనర్జీస్కి మనము కనెక్ట్ అవుతూ ఉంటాము. ఒక పార్టీకి వెళ్ళామా, కొంచెం గార్లిక్ ఫుడ్ తిన్నామా, లేదంటే నాన్ వెజ్ బీయింగ్స్తో మనం మాట్లాడామా,
ఇలాంటివన్నీ చాలా ఎనర్జీస్ అటు ఇటు అవ్వడము, మళ్ళీ సాధన చేసుకోవడం, ఇదేనా ఇంకా లేదా ఇంకా ఏముంది, ఎప్పుడొస్తుంది ఫిఫ్త్ డైమెన్షన్ అని నాలో చాలా క్వశ్చన్స్ ఉండేవి. ఇంకా వెయిట్ చేసి అంటే నా స్పిరిచువల్ జర్నీ చెప్పాలంటే నేను 2021 సెప్టెంబర్ 13th వచ్చాను. అప్పటి నుంచి 4.5 years అయిపోయినా ఇప్పుడు ఈ సెప్టెంబర్కి 5 years వస్తున్నా. స్టిల్ నాలో చాలా ప్రశ్నలు అనమాట. ఇంకా ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నేను ఇలా అసెన్షన్లో ఉండాలి, అసలు న్యూ ఎర్త్ అనేది ఎప్పుడు వస్తుంది, ఈ ఫిఫ్త్ డైమెన్షన్ అనేది ఇంకా ఎప్పుడు వస్తుంది, చూస్తుంటే ఇంకా ఏదో కూరుకుపోయినట్టు అనిపిస్తుంది ఎర్త్, కానీ ఎప్పుడు ఆ ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లే, ఆ గుడ్ న్యూస్ గుడ్ మూమెంట్స్ అన్నీ ఇంకా రావట్లే అని ఎప్పుడు నాలో క్వశ్చన్స్ అన్నిటికీ ఈ ఆన్సర్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మనం ఈ బుక్ రీడ్ చేస్తూ ఉంటే. సో దాని తర్వాత వెంటనే మా హస్బెండ్ నేను చెప్పాను, నేను ఈ బుక్ నేను ఆర్డర్ చేసుకుంటాను అనేసి. మనకి ఎప్పుడైనా సరే పాస్లో కొట్టుకుంటాము, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మన ఆలోచన అంతా ప్రజెంట్లో ఎలా ఉంటాయి మన వైబ్రేషన్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడు మన ఫ్యూచర్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అబ్బాయి రేపు బాగుంటుంది కావచ్చు, రేపు ఇలా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కావచ్చు, ఈ జాబ్లో ఇలా ఉంటుంది కావచ్చు, లేదంటే నా కిడ్స్తో నేను ఇలా ఉంటాను, ఈ హాలిడేస్ వచ్చాయి మనం ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, ఎన్ని ఉంటాయి మైండ్లో. ఇలా అనుకున్నప్పుడు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ గురించి వచ్చినప్పుడు నేను స్టక్ అయ్యేదాన్ని అనమాట. కానీ అన్నిటికీ నాకు ఒక ఆన్సర్ దొరికినట్టు అనిపించింది. సో అది మీకు ఎలా రెజొనేట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం మాస్టర్స్. సో ఆ 2021 నుంచి నాకు ఈ రీసెర్చ్ జరుగుతున్న కొద్దీ నేను చాలా బుక్స్ ఫాలో అవ్వడము, చాలా మెడిటేషన్ వర్క్షాప్స్ చేయడము, ఒక్కొక్క దానికి కూడా ఎన్నోసార్లు బుక్స్ రీడింగ్ చేద్దామన్నా నాకు కరెక్ట్గా వచ్చే బుక్ నాకు ఇంతవరకు రాలేదని లోపల నుంచి నాకు ఇన్నర్ వాయిస్ అలా చెప్పడము. మరి ఇదే ఆ బుక్ అనుకొని నేను ట్రై చేసి నేను మొన్న ఆర్డర్ చేశాను. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే, 2 days బ్యాక్ ఆర్డర్ చేశాను. డే బిఫోర్ ఎస్టర్డే ఇది రిసీవ్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ నేను మెడిటేషన్ చేశాను. చేసేసి బుక్ ఎనర్జీ కనెక్ట్ అయిపోయి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ డే నిన్న మేడంకి అప్రోచ్ అయ్యాను, మణి గారికి, నేను ఈ బుక్ రీడ్ చేస్తానని చెప్పడం. మేడం కూడా అనుకోకుండా తనకు కూడా లోపల ఇంట్యూషన్, ఏదైనా బుక్ సంజిత మేడం రీడ్ చేస్తే బాగుండని అనిపించడము యాజ్ అ కోఇన్సిడెన్స్గా అనిపించింది. ఇదంతా మాస్టర్స్ ప్లాన్, ఆ డివైన్ సోర్స్ ప్లాన్ అని నేను నమ్ముతున్నాను. అలాగే మణిగారు కూడా నమ్ముతున్నారు. సో ఇలా అనిపించినప్పుడు ఈ బుక్ స్టార్ట్ అవ్వడానికి నేను ఇది చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే దీని వెనకాలైనా ఒక రీజన్ ఉంటుందనేది నమ్ముతున్నాను. సో దాని గురించి అది మాస్టర్స్. అయితే మనం చాప్టర్ 1లోకి ఎంటర్ అవుదాము. యువర్ దీనికి హెడ్డింగ్ ఏంటంటే యువర్ ఇన్విటేషన్ టు ఎర్త్. Earth is a special mystery school. The lessons and understandings offered are unique. You are amazingly blessed to receive the opportunity to be here, rejoicing in a rainbow, examining a butterfly, stroking a cat, touching a petal, smelling a flower, padding in a stream, or playing with a child are sensations only available on earth. అయితే మనము ఈ దీని గురించి చెప్పాలనుకుంటే పాఠశాలలో అందించే పాఠాలు మనకి ఇవన్నీ కూడా ఈ ఎర్త్‌పైకి వచ్చినప్పుడు అన్నీ ప్రత్యేకమైనవని చెప్తున్నారు. సో రెయిన్బోలో మనం హ్యాపీగా జాయ్‌గా ఉండడము, అంటే బటర్‌ఫ్లై చూడడము, అలాగే మనం ఒక్కొక్కసారి పిల్లిని అట్లా తాకుతూ ఉండడము, ప్రవాహంలో పూల వాసనలు చూస్తూ ఉండడం, భూమిపైన మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మాస్టర్స్ ఇది. ఆ పిల్లలతో ఆడుకునే అవకాశం కూడా పొందడం అనేది అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది ఈ ఎర్త్ అని ఈ పారాలో మనకు చెప్తున్నారు. సో వెన్ లేడీ గయా ఇన్వైట్స్ యూ హియర్, she reminds you that life on earth is a unique opportunity. Be grateful for it. You are a spiritual being who has volunteered for this expedition. ఈ లేడీ గయా అంటే మనకి మదర్ ఎర్త్ మాస్టర్స్. ఇలా మనం భూమిపై జీవితము ఒక ప్రత్యేక అవకాశం అని చెప్తున్నారు. సో దానికి మనం ఎప్పుడూ ఒక కృతజ్ఞతతో ఉండాలి. ఈ యాత్రకి మనం ఒక స్పిరిచువల్ బీయింగ్గా వచ్చాము. ఈ ఎర్త్ పైన ఈ జర్నీకి మనం ఎప్పుడూ ఆ, ఒక గ్రాటిట్యూడ్ తోటి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. So, one of the items of equipment you receive is a physical body connected to your emotional and mental bodies. Your mind, emotions, and physical body are delicate feedback instruments. Everything comes through your spiritual body.
and filters your mind, emotions, and physical body are delicate feedbacks, instruments. Everything comes through your spiritual body and filters into your mind. Your thoughts affect your emotions as well as your physical well being. Your emotions are also reflected in your health and body. You are expected to pay attention to this. ఇక్కడ మనకి పంచకోశాలు ఉంటాయని తెలుసు కదా మాస్టర్స్ మీకు. సో ఈ పంచకోశాలన్నింటి గురించి చెప్పడం జరుగుతుంది. మీ మనసు, ఆ భావాలు, ఈ భౌతిక శరీరం అంటే ఫిజికల్ బాడీ పైన ఉండే సున్నితమైన సాధనాలు అన్నమాట. సో అలా మనము ఈ స్పిరిచువల్ జర్నీకి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన శారీరకతను మనం ప్రభావితం చేస్తాయి. అంటే మన ఫిజికల్ బాడీని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆరోగ్యం మరియు శరీరంలో కూడా ఆ రిఫ్లెక్ట్ చేసినప్పుడు మనం ఈ మెంటల్ బాడీని, మన ఫిజికల్ బాడీని, మన స్పిరిచువల్ బాడీని కనెక్ట్ చేసినప్పుడు మన ఈ థాట్స్ ఎమోషనల్గా ఈ ఫిజికల్ బాడీలో ఎలాగైతే ఈ మనకొచ్చే ఈ ఎమోషన్స్ అన్నీ ఎలాగైతే మనకు ఫిజికల్ బాడీలో పడతాయో అవన్నీ కూడా మన భావోద్వేగాల ద్వారా జరుగుతున్నాయి, మన ఎమోషన్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు మాస్టర్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నా మధ్యలో ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళినా అర్థం కాకపోయినా కొంచెం నాకు చెప్పండి మాస్టర్స్. Sure, Master. యా. You are also equipped with a team of helpers. After all, if you are exploring foreign terrain, even if you have been there several times before, you will need your team to scout ahead, to help you search for food and shelter, and to draw your attention to those things you have come to explore or to learn. మీకు సహాయక బృందం ఉంటుందంట. అంటే కొంతమంది హెల్పర్స్ ఉంటారు. వాళ్ళంతా ఎవరు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ విదేశీ అంటే ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే, టెర్రైన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుని ఉంటే గనక మీరు చాలా టైమ్స్ ఈ ఎర్త్ పైకి వచ్చారు అని అంటుంది అనమాట. అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మీరు చాలా టైమ్స్, అంటే ఇప్పుడు మనం సపోజ్ యుఎస్లో మనం ఉన్నాము, కానీ చాలా టైమ్స్ మనం వచ్చాము ఇక్కడికి, కానీ అది మనకు తెలీదు. కాకపోతే మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ అలా మనము ఇప్పుడు కొంతమంది ఉంటారు జాబ్ పర్పసే వచ్చి ఉంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం అనుకుంటాం కదా మనం మనీ కోసం వచ్చాము, లేదంటే జాబ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాము, మన పిల్లల కోసం వచ్చాము అని అనుకుందాం. డిఫరెంట్ పర్సెప్షన్ త్రూ వస్తాం కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసమని ఇదివరకు కూడా మనం వచ్చున్నాము అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో మనకు హెల్ప్ చేయడానికి మన సహాయక బృందం అంటే మనకి ఏంజల్స్ ఉంటారని చెప్తున్నారు దీనివల్ల. సో ఈ టీంలో వచ్చినప్పుడు మనకి ఫుడ్ అండ్ షెల్టర్ మనకు ఉంటుంది. సో ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వడానికి, మనము లర్న్ చేయడానికి మనం ఈ భూమిపైకి వచ్చామని చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ, అది ముందుది మీరు చెప్పారు కదా, ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది. ఆ, మనము ఎంత ఓకే అవాయిడ్ చేస్తాము, సో మనం ఫీలింగ్స్ మనం సప్రెస్ చేసేయాలి, అవాయిడ్ చేసాలి, ఇగ్నోర్ చేయాలి అంటాము. కానీ ఒక్కొక్క టైంలో మన కంట్రోల్ లేకుండానే మన బిహేవియర్, మన వర్డ్స్ అన్ని బయటకు వస్తుంటాయి. సో అంటే కంట్రోల్ అంటే ఇన్ ద సెన్స్ అనుకుంటూనే ఉంటాము, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నప్పుడు మనం స్కేర్ అవుతాం కదండి. సో మనము మన లైఫ్ ను లూజ్ అవుతున్నాము, సంథింగ్ దే ఆర్ డూయింగ్ టు అస్, సో ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అన్నప్పుడు, సో మనము ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి, మెడిటేషన్ ఫీల్డ్ లో మనం ఇగ్నోర్ చేసి ఓకే మనం హెడ్ డౌన్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు, బట్ మన పైనే ఫోకస్ పెట్టుకున్నప్పుడు, సో మనకు అంత ఎనర్జీ, మనం ఎంత మెడిటేషన్ చేసుకున్నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంటది. అది ఎరుక లేకపోవడం వల్ల మాస్టర్, అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మనకి ఈ డేలో ప్లాన్ అంతా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు రేపు ఒక 2 days తర్వాత ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, సపోజ్ ఫ్లోరిడా అనుకోండి. మనకి ఏమి కావాలి ఏంటి, మనం సన్లో తిరుగుతాం కాబట్టి సన్ స్క్రీన్ లోషను, అఫ్ కోర్స్ బట్టలు తీసుకుంటాము, మనకి ఇంక పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుంటాం. అలా ఒక్కొక్కటి ఈ 2 days మన అవేర్నెస్ ఎక్కడ ఉంటుంది, మనకి ఎరుక ఎక్కడ ఉంటుంది. మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి, మనం అక్కడ టికెట్స్ తీసుకున్నప్పటి నుంచి, మనం ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పటి నుంచి, మన డెస్టినేషన్ మనం రీచ్ అయ్యే వరకు, ప్లస్ ఆ ట్రిప్ అంతా అయిపోయే వరకు మనం ఒక ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. అవును,
అవును. కదా! ఇప్పుడు మనం ఈ బుక్ కనెక్ట్ అయినట్టుగా. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఎనర్జీకి కనెక్ట్ అయినప్పుడు మన ప్లాన్ తెలుస్తూ ఉంటుంది. మనం ఈ టైం నుంచి ఈ టైం ఈ రోజు మనం మ్యాజిక్ కింగ్డమ్ అనుకుంటాము. రేపు యూనివర్సల్ స్టూడియోస్ అనుకుంటాము. ఇంకో రోజు సీ వరల్డ్ అనుకుంటాం. అట్లా 3 డేస్, 4 డేస్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక్క నిమిషం అండి. ఆ! నేనంటే హ్యాపీ థింగ్స్ హ్యాపీగా ఉండడానికే ప్లాన్ చేసుకుంటున్నాము. సో, అది కొంచెం డిసప్పాయింట్ చేసినా, ఒకవేళ వెదర్ మనకు సపోర్ట్ చేయకపోతే, ఓకే. దట్స్ ఓకే అనుకోని మనము రిటర్న్ ఫ్లైట్ ఓకే. వి కెన్ కమ్ బ్యాక్. ఆ! బట్ కానీ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే, ఇవి హార్డ్ టైమ్స్ కదండీ! హార్డ్ టైమ్స్‌లో మనము తీసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇట్ ఈస్ కంటిన్యూయస్లీ లైక్ థట్ మీన్స్ సో ఆఫ్టర్ వెన్ వి సాల్వ్ వన్ ప్రాబ్లమ్ సో అగైన్ ద అదర్ ప్రాబ్లమ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. ఆ! అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే అది ఎలాగైతే ప్లాన్ చేసుకుంటామో ఎరుక ఎప్పుడైతే ఉంటుందో, అవేర్‌నెస్ ఎప్పుడైతే ఉంటుందో, హ్మ్. సేమ్ మన లైఫ్‌ని గూడా మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు గదా! అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం. ఓకే. హ్మ్. ఎనర్జీ డ్రైన్ అయితుందన్న సంగతి ఎవరు చూస్తున్నారు? మనమే. అంటే అంతే మన కదా! సోల్ మన లోపలున్న ఒక హ్మ్. ఆత్మ. హ్మ్. ఓకే. మన సోల్ హ్మ్. చూస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని ఎరుకతో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇలా జరుగుతున్న సిట్యుయేషన్స్ అయితే ఉన్నప్పుడు, మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకేం చేస్తున్నామో, మనకొక గ్రాటిట్యూడ్ ఉంటున్నాము. ఇప్పుడు మార్నింగ్ మామూలుగా అయితే మనం లేచినప్పుడు, మనం ఈ డేని ఎలా ఆహ్వానిస్తున్నాము? మన వైబ్రేషన్స్ ఎలా ఉంటుందో, మన ఎనర్జీ అలా ఫ్లో అవుతూ ఉంటుందండి. సో, ఇప్పుడు మన వైబ్రేషన్ ఈ 1 అవర్‌లో ఎలా ఉన్నాయని జెప్పేసి మనం చెక్ జేసుకోవాలి. 3 అవర్స్ అట్‌లీస్ట్ నేనేం జేస్తానంటే మార్నింగ్‌లో 3 టైమ్స్ పెట్టుకుంటా. ఎవ్రీ అవర్ మనం అంత కాన్షియస్ ఉండం గదా! అంతే అండి. లైఫ్ సగం డే మనం అన్‌కాన్షియస్‌గానే ఎళ్ళిపోతుంది. మనం కరెక్ట్. అనుకుంటాం అబ్బా! ఇప్పుడు డివైన్ ఎనర్జీతో మన పార్వతీ మాతకి కనెక్ట్ అయిపోయి, లేదంటే సీతమ్మ మాతకి కనెక్ట్ అయిపోయి మనం కుకింగ్ చేస్తున్నాం అనుకుంటాం. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ అలా చేస్తాం గానీ లంచ్ అలా జేయం. అంతే ఎందుకంటే కదండీ. లంచ్ వరకొచ్చేసరికి మన ఎనర్జీ డూప్లికేట్ అయిపోతూ ఉంటుంది. అది హ్మ్. పోతూ ఉంటుంది. సో, డిన్నర్ వరకొచ్చేసరికి ఎనర్జీ మొత్తం బోయి, మనం మళ్ళీ పడుకోవడం అనేది జరుగుతుంది. మనం పడుకున్నప్పుడు మళ్ళీ మన ఎనర్జీ గెయిన్ చేయడం. ఎవ్రీ స్లీప్ ఈజ్ ఒక డెత్ అనమాట. ఈరోజు మనం మళ్ళీ డెత్‌లోకెళ్ళిపోతున్నాము. కానీ హ్మ్. అప్పుడంతా మన్ని మనం ఎనర్జీ అంతా గెయిన్ చేసుకుంటున్నాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో న్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం లేస్తున్నాం. సో, మనం అలా ప్లాన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ మనం అలా స్టార్ట్ చేయాలి. మన జర్నల్ జేసుకోవాలి. మనం మార్నింగ్ లేచి మనం ఆ యూనివర్స్‌కి థాంక్స్ చెప్పి, మన బాడీలో ఉన్న ప్రతి సెల్స్‌కి థాంక్స్ చెప్పి, మన పిల్లలకి ఈ లైఫ్ ఇచ్చినందుకు ఆ సోర్స్‌కి, మాస్టర్స్‌కి అందరికీ థాంక్స్ చెప్పుకున్న తర్వాత మనం డేని స్టార్ట్ జేస్తే మనదొక వైబ్రేషన్ అనేది అట్‌లీస్ట్ ఒక 3-4 అవర్స్ వరకు నేను గ్యారంటీ ఇస్తున్నా. చాలా బాగుంటుంది ఆఫ్టర్‌నూన్ వరకి. మళ్ళీ కరెక్ట్. ఆఫ్టర్‌నూన్ మనకి ఎలా అయితే అయితుందో, హ్మ్. మళ్ళీ మనం గూర్చొని మనం 1 అవర్, 2 అవర్స్ మెడిటేషన్ జేయాల్సిన పని లేదు మాస్టర్స్. ఒక 5 మినిట్స్. మనం ఇంకొక 5 మినిట్స్ ఈ హాఫ్ డే ఇప్పటి వరకు ఎనర్జీని షేర్ చేసిన ప్రతి ఒక్క సోర్స్‌కి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకి నాకు ఈ ఎనర్జీ కావాలి అనేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మన అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. సో, నేనేం చేస్తా అంటే 3, 6, 9 ఫాలో అయితాను. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్‌నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. ఎందుకంటే చూడండి మనకు మార్నింగ్ 3 టైమ్స్ అని మనం ఆల్రెడీ మంచి ఆరాతో మన గోల్డెన్ ఎనర్జీతో మనం లేస్తున్నాం. లేసేసరికి మనకు 3 టైమ్సే మనం చెప్పుకోవాల్సిన పనుంటుంది. ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి మన ఎనర్జీ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం డిఫరెంట్ పీపుల్‌తో మాట్లాడతాము, వర్క్‌లో మాట్లాడతాము. మన ఫ్యామిలీ వాళ్ళతో కొన్ని ఎలా ఎంత కాదనుకున్నా కొంచెం అవోటి ఇవోటి మనం చూస్తూ ఉంటాం. నెగటివిటీ వింటూ కరెక్ట్. ఉంటాం. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన ఆరాలో మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా హోల్స్ పడుతూ ఉంటాయి. ఎవ్రీడే ఆరా ఒకటి కొత్తదేసుకొనొస్తాం. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు చిన్న చిన్న చీలికలొస్తూ ఉంటాయి. ఓకే. డ్రాప్లెట్స్ అన్నీ పడుతూ ఉంటాయి. సో, మళ్ళీ కొంచెం అలా అవుతుంది. మళ్ళీ మనం నైట్ వరకు దాన్ని సెట్ జేసుకోవడానికి మళ్ళీ నైట్ మనం పడుకుంటాం. యాస్ ఎ మన ఎనర్జీ రిసీవ్ చేసుకుంటామనమాట. సో, ఆఫ్టర్‌నూన్ ఏం చేయాలి 6 టైమ్స్ చెప్పుకోవాలి మనం. మీ ఇష్టం. మీకు ఎలా అనుకుంటే అలా. మీకు కావాలంటే నేను షేర్ జేస్తాను. నైన్ నైట్ 9 టైమ్స్ చెప్పుకొని పడుకోవడం. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అంతా గ్రాటిట్యూడ్‌తో లేవడము. నైట్ ఎప్పుడైతే మనం క్షమాగుణంతో పడుకోవాలి. అందరిని క్షమించేసేయాలి. ఆ డే ఏదైతే జరిగిందో మీరు చూడండి ఇలా ఒక 21 డేస్ లేదంటే 41 డేస్ ట్రై చేసి చూడండి. చిన్న చిన్నగా మార్పు అనేది జరుగుతూ ఉంటది. మనం అన్నీ తెలుసుకుంటుంటాం గానీ మనం ఆచరించం. ఆ! అంటే ఆచరించడము అంటే ఇన్ ద సెన్స్ దానికి నాకు అపోజిట్ ఫోర్స్ వస్తుందండి. సో, దే ఆర్ అబ్జర్వింగ్ ఐ యామ్ అవాయిడింగ్ ఎవ్రీథింగ్. సో, దే ఆర్ ట్రైయింగ్ టు ఫోర్స్ మీ టు డూ వాట్ ఐ యామ్ బిఫోర్ లైక్ థట్. సో, దే ఆర్ అంటే దే ఆర్ ఎవరు? డిస్టర్బింగ్ మీ లైక్ థట్ ఇన్ యూ అండర్‌స్టాండ్ రైట్? అంటే దే ఆర్ అంటే ఎనర్జీసా? లేదంటే బీయింగ్సా? ఎట్లా మీరు అనేది? బీయింగ్స్ అండి. హ్యూమన్ బీయింగ్సే. హ్యూమన్ బీయింగ్సేనా? యాహ్! అయితే హ్యూమన్ బీయింగ్స్ వచ్చినప్పుడు
ఒకటి మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఏంటంటే లవ్ అండ్ లైట్ని సెండ్ చేయాలి. నేను అలాగే చేస్తాను. ఇప్పుడు నన్ను తిడుతున్నారు, ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళాము, ఓకే, ఏదో ఒక మాట అన్నారు వాళ్ళు, దాన్ని అక్కడే మనం వదిలిపెట్టుకోకుండా మన ఇంటి దాకా తీసుకొచ్చుకుంటాం. అన్న వ్యక్తి అక్కడే మర్చిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అనేసారు. సో వాళ్ళకి అది ఏంటంటే వాళ్ళు అనేయడం వల్ల అమ్మయ్య, ఈరోజు నాకు హ్యాపీగా దొరికింది, నేను ఒకరిని నేను హర్ట్ చేశాను. మనం ఏంటంటే మనం హర్ట్ చేస్తే మనం క్షమించేస్తాం, కానీ నాన్ మేటర్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అది అలవాట్లాగా అయిపోతుంది. ఈరోజు ఒకరు పని చేశామా, అబ్బా నేను గెలిచాను. ఆ! సో ఈ పంచులతో పంచనామాలు అయిపోయేటట్టే ఉంటాయి. చాలా మందికి పంచనామాలు గూడా అయితాయి. అంటే పంచులతో పంచనామాలంటే ఏంటంటే మనం మామూలుగా ఇది అంటారు గదా! చనిపోయినప్పుడు మనకి చేస్తారు గదా! పంచనామా. సో అట్లా అన్నమాట. అంటే అంత డేంజర్ జోన్స్‌లో వాళ్ళుంటారు. సో మనమేంటి, మనం ఎలా అయినా అందరూ ఆత్మస్వరూపులే. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో వాళ్ళు తెలుసుకుంటారు. ఈ జ అనేసి మనం ఒకటది ఫస్ట్ ఒకటి మన ఇమేజ్‌కి తీసుకొచ్చుకోవాలి. ఈ లైఫ్ టైమ్‌లో కాకపోతే ఇంకో లైఫ్ టైమ్‌లో. ఒకవేళ ఈ లైఫ్ టైమ్‌లో నా ద్వారా వాళ్ళేమన్నా చేంజ్ చేసే వాళ్ళున్నారా? అంటే నేను చేంజ్ చేయగలనా? ఎందుకంటే మనము ఎర్త్ పైకి మన లైఫ్‌ని, మన ఈ లైఫ్ ఫోర్స్‌ని మనం తీసుకొచ్చుకున్నప్పుడు, మన హ్యూమన్ బీయింగ్స్‌గా మనం పుట్టినప్పుడు, మిలియన్స్ ఆఫ్, ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కొంతమందితోటే మన పరిచయం ఏర్పడుతుంది. ఒక లైఫ్‌లో ఒకరు పరిచయమై మన దగ్గరకొచ్చారంటే, మన సోల్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంది వాళ్ళతో. అంటే వాళ్ళ ద్వారా మనం పడుతున్నామంటే, ఒక కాంట్రాక్ట్ ఉంది. ఒక కర్మ కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అది పోతుంది. వాళ్ళెప్పుడైతే పట్టుకొని ఉంటారో అది వాళ్ళకుంటుంది. కానీ మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడు పోతుంది. మీరెలా అనుకోవాలంటే, ఆ గోల్డెన్ ఎనర్జీ నాపై, నా ప్రొటెక్షన్ ఉంది. నేనైతే సూర్య భగవానుడిని నేను కోరుకుంటానంటే లివింగ్ గాడ్ అన్నమాట. ఆయన వచ్చే ఆ లైట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కరెక్ట్. సో నేనెప్పుడూ ఆయనకి కనెక్ట్ అయ్యి ఉంటానన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఆయనకు కొంచెం ఒక నమస్కారం పెట్టుకోవడం, థ్యాంక్ యూ అందరికీ కాంతినిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆయనకు ఒక గ్రాటిట్యూడ్‌తో ఉండడము. సో ఎక్కడికెళ్ళినా ఆయన ఆరాతో నేను వెళ్ళడం అన్నమాట. సో అట్లా అనుకున్నప్పుడు మనకొక ప్రొటెక్షన్ ఉంటుంది గదా! సో ఆ టైం, ఆ వైబ్రేషన్‌కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయితామో, వాళ్ళ వైబ్రేషన్ మన పైన పని చేయదండి ఎప్పుడైనా సరే. చిన్న చిన్నగా మీరది గమనిస్తారు. అది అవేర్‌నెస్‌గా ఉన్నప్పుడు, మనం ఎరుకతో ఉన్నప్పుడు అది మనం గమనిస్తాం. మనం ఏం చేయాల్సింది, లవ్ అండ్ లైట్‌ని పంపించాలి. మన ప్రేమ తత్వాన్ననేది వాళ్ళకి ఎనర్జిటికల్. మనం అంత ఎనర్జీ బీయింగ్స్. మనం అనుకుంటాం ఫిజికల్‌గా మనం ఇంత మైండ్‌లో కూరుకుపోయి ఉంటాం. మైండ్ దాటేసి మనం రావాలి. బియాండ్ మైండ్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటారు పత్రి సార్. మనం ఆ ఆత్మతత్వంలో ఉన్నప్పుడు, అక్కడ ఆత్మనే కనిపించినప్పుడు మనకవన్నీ, వాళ్ళు మాట్లాడేవన్నీ గూడా మనకు వినిపించగూడదు. ఒకవేళ వినిపించినా మైండ్ వరకు తీసుకుంటున్నాము. ఆ మైండ్‌లోనే ఉంటున్నాము. కానీ ఆత్మ వరకు తీసుకొచ్చినప్పుడు మనకి సొల్యూషన్ వస్తుందండి. తప్పకుండా వస్తుంది. మనం అవేర్‌నెస్‌గా ఉండి మన లవ్ అండ్ లైట్‌ని పంపిస్తా ఉండండి. మీరు తనని నైట్, ఇప్పుడు రేపు మీరు కలుస్తున్నారు అంటే, ఈరోజు నైట్ మీరు మెడిటేషన్‌లో తన సోల్‌ని కూర్చోబెట్టుకొనైనా, మీకు ఒకవేళ మరీ ఎక్కువుంది అంటే, మనం చేయాల్సిన, అంటే వర్స్ట్ కండిషన్‌లో మనం చేయాల్సిందేంటంటే, మనం వాళ్ళ సోల్‌ని ఇన్వైట్ చేసుకొని, కూర్చోబెట్టుకొని వాళ్ళని గైడ్ చేయాలి. ఇప్పుడు ఏమని? సపోజ్ ఏం గైడ్ చేయాలంటే, మన ఇద్దరము ఎర్త్ పైకి ఈ జన్మ తీసుకున్నందుకు మనం థాంక్స్ చెప్పుకుందాము. నీలో కొన్ని కర్మ బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు అలా లో ఎనర్జీస్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నావు. స్టిల్ యూ ఆర్ ఇన్ థర్డ్ డైమెన్షన్. కానీ నేను ఫిఫ్త్ డైమెన్షన్‌లోకొచ్చేసాను. ఓకే. నీ వైబ్రేషన్స్ నాకు అక్కర్లేదిప్పుడు. ఓకే. ఆ! సో, నువ్వు ఏం చేయాలంటే మెడిటేషన్ చేసుకో. ఇప్పుడు నాతో కూర్చొని నువ్వు మెడిటేషన్ చెయ్యి. మీరు జస్ట్ అట్లా విజువలైజ్ చేసుకోవాలి. తను మెడిటేషన్ చేస్తుంది. తను మారిపోతుంది. తను ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవుతుంది. మనం జేసేదిది. ఎందుకంటే ఇండియాలో మనకి ప్రతి ఒక్క దగ్గర ఇవున్నాయి. సెంటర్స్ ఉన్నాయి. మనం చక్కగా రా అని జెప్పేసి ఒక ఫ్రెండ్‌ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మెడిటేషన్ చేసేయి ఉంది. కానీ మనకి యూఎస్‌లో అట్లా లేవు. ఎక్కడ పడితే అక్కడ లేవు. సో, మనం ఎనర్జిటిక్‌గా వర్క్ చేయడానికి వచ్చినాం మనం. అంటే మనం ఒక మెట్టు ఎక్కున్నామనమాట. యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా సూర్య భగవానుడి అనుగ్రహంతో వచ్చిన వాళ్ళంట. ఓకే. ఒక్క బీయింగ్ గూడా యూనివర్స్‌లో ఎవ్వరైనా సరే, ఈ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క ఈ హ్యూమన్ బీయింగ్ గూడా ఇండియాలో ఉంటున్నారంటే,
వాళ్ళది అదొక డిఫరెంట్ ఎనర్జీ. యుఎస్లో ఉంటున్నారంటే ఒక పై మెట్టు ఉన్నట్టే. మనం పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్నంత పొల్యూషన్ గాలి. నేను ఇండియాని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది, అక్కడి నుంచే మనం వచ్చాం, మన మూలాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. కానీ కానీ 3D డైమెన్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ ఎనర్జీ సెంటర్స్లో గ్రిడ్ ఏర్పాటు చేసిన హిమాలయస్లో కానీ, రిషికేష్లో కానీ, బద్రీనాథ్లో కానీ అలాంటి వాటిలలో హై ఎనర్జీస్ ఉన్నాయి. మళ్ళీ మన ప్రతి టెంపుల్లో హై ఎనర్జీస్ ఉన్నాయి, అవును. ఆ క్లిన్జింగ్. కానీ యుఎస్లో ఎలా ఉందంటే, మీరు ఇప్పుడు చూస్తే ఎక్కడైనా సరే ఒక ప్రైవసీ ఉంటుంది. మన ఆరాలోకి మన పర్మిషన్ లేనిది కూడా మనకి రారు. మనం అనుకుంటాం, అయ్యో మనం ఇక్కడ పని మనుషులం, అయ్యో మనం ఇక్కడ ఎందుకు వచ్చామో ఏమో, అక్కడైతే మంచిగా చక్కగా పని మనుషులు ఉన్నారు, అసలు అన్నీ చేసుకుంటారు. ఓన్లీ ఫిజికల్ మైండ్లో ఆలోచిస్తున్నాం. కానీ మీరు ఎనర్జీ మైండ్లో ఆలోచించండి, అంటే ఎనర్జీ సోర్స్తో ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. సో గాడ్ అంటే సూర్య భగవాన్ని పర్మిషన్ లేనిది అసలు వీసా కూడా మనకు రాదనమాట, అంత డీప్ రూటెడ్గా మనం ఆలోచిస్తే. సో ఈ రకంగా మనం ఎంత అదృష్టవంతులో చూడండి. సో అంతే. పీల్చే గాలి స్వచ్ఛమైంది, తినే ఫుడ్ మనకి స్వచ్ఛమైంది, మన ఆర్గానిక్ ఏదైనా సరే మనం అనుకుంటే. మనం ఇంకా లోయర్ ఫ్రీక్వెన్సీలో కూడా మనం ఉంటాము కొన్ని కొన్నిసార్లు, కానీ ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ ఎనర్జీ వర్క్ కోసమే వస్తాం. సో మన లోయర్ వైబ్రేషన్స్కి ఇవ్వకుండా మనం ఎప్పుడు మన ఆరాని గోల్డెన్ ఎనర్జీస్తో కాపాడుకోవాలంటే హయ్యర్ వైబ్రేషన్స్లో ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అవుతుంది, నైట్ పెట్టి పడుకుంటాం, మార్నింగ్ 100%కి వస్తుంది. మనం మాట్లాడిన కొద్దీ మనల్ని చూసుకోండి, మన ఎనర్జీ ఎట్లయితే తగ్గుతుందో మనం మాట్లాడుతూ మన ఫోన్ ఎనర్జీ కూడా తగ్గిపోయి 20%కి వస్తుంది ఈవినింగ్ వరకు, అంతే కదండి. మనం ఛార్జింగ్ పెట్టకపోతే. సో అది మన ఎనర్జీస్ కూడా అలాగే అవుతూ ఉంటాయి. మళ్ళీ మనం ఛార్జ్ అవ్వాలి, మనం మెడిటేషన్ చేయాలి, మన హయ్యర్ వైబ్రేషన్స్లో ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ 20%లో మన ఫోన్ ఎనర్జీ ఉందంటే, మన ఎనర్జీ కూడా 20% ఉందంటే మన మైండ్లో ఉన్నట్టే, మైండ్లో కొట్టుకుంటున్నట్టే, మన ఆత్మతో కనెక్షన్ లేనట్టు, మనం అవేర్నెస్తో లేనట్టు. మనము 100% హయ్యర్ వైబ్రేషన్స్తో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి నా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, నా మైండ్ ఎలా ఉంది, నా బాడీ ఎలా ఉంది, నా సోల్ ఎలా ఉంది, ఈ మైండ్ బాడీ సోల్ ఈ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, నా పంచకోశాలు ఎలా ఉన్నాయి. పంచకోశాలు అంటే ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, బ్లిస్ బాడీ. ఈ బాడీస్లో మన ఎనర్జీస్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ బాగాలేదనుకోండి, ఒక చక్కని మ్యూజిక్ వినాలి, ఒక మంచి పాట వినాలి. ఏంటండి, మన సినిమా పాటలు కూడా వినొచ్చు హ్యాపీగా. మనం ఇంకా అట్లా లేదంటే గాడ్ పాటలు కూడా వినొచ్చు. మనం అంతా మనం ఇది క్రియేట్ చేసుకుందే. మనం దేనికి మనం చక్కగా ఒక వీడియో చూడొచ్చు, ఒక స్పిరిచువల్ వీడియో చూడొచ్చు, ఒక 1 minute 30 seconds. ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో కానీ, ఫేస్బుక్ వీడియో కానీ, లేదంటే టెలిగ్రామ్ ఆ చిన్న క్లిప్, ఆ రీల్ కూడా మన వైబ్రేషన్ని మార్చేస్తుంది. అంతే అంతే అండి. ఏది లేదనుకోండి, అలా వెళ్ళండి, ఒక చెట్టు కొమ్మని చూడండి, ఒక ఫ్లవర్ని చూడండి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళి ఒక చిన్న ఏదో ఒక చిన్న డాగ్నో, ఒక పప్పీనో, ఒక ఎవరినైనా చూడండి, మన వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి. మీకు తెలుసా, ఒక పెట్ యానిమల్ని మనం హగ్ చేసుకుంటే మన 20 days, మన 1 month మన ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేసుకుంటుందంట అది. ఒక చెట్టు మన 3 months నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది, మనం చెట్టుని బిలీవ్ టచ్ చేసి చేస్తానండి. మన చెట్టుని హగ్ చేసుకుంటే. మన చెట్టుని ఒక ప్యూర్ సోల్తో, నేను శరీరాన్ని కాదు, మైండ్ని కాదు, నేను ఆత్మని, నాలో ఉన్న ఈ శరీరంలో, నా ఎథరిక్ బాడీలో, నా ఎనర్జీ బాడీలో, నా మెంటల్ బాడీలో, నా ఎమోషనల్ బాడీలో ఏవైతే, నా ఆరాలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో నీకు నేను ఇచ్చేస్తున్నాను, తీసేసుకో, థ్యాంక్ యూ, ఇంతే, ఇంకేం లేదు. ఒకే ఒక మంచి థాట్తో దాన్ని హగ్ చేసుకుంటే, ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో అది జరుగుతుంది. ఇది ఒక మంచి ట్రిక్. దాని ట్రిక్కే అనుకోండి, గాడ్ ఇచ్చిన గిఫ్టే అనుకోండి, నేనైతే గిఫ్టే అనుకుంటా. ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టమ్ మారుతుందో మన ఆటోమేటిక్గా మన ఆరోలో చేంజెస్ వస్తాయి, మన పర్సెప్షన్లో, మన థింకింగ్లో, మన బిహేవియర్లో, మన ఎమోషనల్గా, మన భావోద్వేగాలు అన్నిట్లలో మనకు చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు 369 అన్నారు కదా, అంటే ఆ, మార్నింగ్ గానే 3 times అనుకోవాలి అంటున్నారు. ఆ, ఒక 3 hours కి మళ్ళా 6 times మనము ఏం ఆ, వర్డ్స్
మనము రాసేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు మన ఎనర్జీస్ ఇండివిజువల్‌గా ఉంటాయి. ఇప్పుడు నాకేమనిపిస్తుంది నేను ఎగ్జాంపుల్ అంటే ఈ ఈ హ్యూమన్ ఇన్‌కార్నేషన్‌కి థాంక్ యూ. ఎందుకంటే ఎర్త్ మనకు సపోర్ట్ చేస్తున్నందుకు. పంచభూతాలతో తయారైంది. మళ్ళీ ఇక్కడే మనకి ఈ బాడీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫిజికల్ బాడీతో స్టార్ట్ చేస్తాను. నాకు కొంచెం పంపిస్తారా అండి? పంపిస్తాను. యాహ్! తప్పకుండా పంపిస్తాను. నా ఫిజికల్ బాడీ, తర్వాత ఎనర్జీ బాడీ. ఏం లేదు. మన 5 బాడీస్, 7 చక్రాస్, మనకు లోపల ఎనర్జీ సెంటర్ 7 చక్రాస్ ఉంటాయి గదా! అవును. వీటన్నిటితోటి, వీటన్నిటితోటి ఎనర్జీ వర్క్ చేసుకుంటే అసలు ఎవరి దగ్గరకో ఎళ్ళాల్సిన పని లేదు. లోపల నుంచే మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. పంపించండి. హీలింగ్ జరుగుతూ మీరు ఉంటుంది. గ్రూప్లో పెడతారండి? మీరు గ్రూప్‌లో చెప్పేది పెడతారా? బాగుంది. తప్పకుండా అండి. పెడతాను నేను. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. యాహ్! సో, అలా నేను పంపిస్తాను. సో, ఈ 369 కాన్సెప్ట్ ఏంటంటే మనకి నేను డీటెయిల్‌గా మీకు పంపిస్తాను. మార్నింగ్ 3 టైమ్స్. అంటే మన ఎనర్జీని బట్టి కూడా ఉంటుంది. సో, హ్మ్. మార్నింగ్ అనుకునేది కాకపోతే సేమ్ రిపీటెడ్‌గా అనుకుంటే మన హ్మ్. వైబ్రేషన్స్ మార్నింగ్ ఎలా ఉంటాయి, నైట్ కూడా అలా ఉంటాయి. ఓకే. ఓకే. సో, సేమ్ రిపీటెడే ఉంటాయి. రిపీటెడ్‌వే మనం ఎప్పుడైతే అఫర్మేషన్స్ అన్నమాట. వాటిని హ్మ్. మనము సంకల్పాలు మనం చెప్పుకుంటూ పోవడం ఇంకంతే. సో, స్టార్టింగ్ మనకేమంటదంటే ఒక 1 వీక్ వరకు మనకు కొంచెం మన అంత కనెక్షన్ అనిపించదు. మన ఎనర్జీస్ మారిన కొద్దీ, మన లోపల చేంజెస్ వచ్చిన కొద్దీ ఒక 1 వీక్ తర్వాత నుంచి మనకి ఆ రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. సో, మీ పేరండి? సారీ నాకిక్కడ కనిపించట్లేదు గ్రూప్. నాది సంజు సైఫోన్ అని వస్తుంది. సంజీత. నా ఫుల్ నేమ్ వచ్చి సంజీత. సంజీత జంగా అండి? సంజీత జంగా. లాస్ట్ నేమ్ ఇస్ జంగా. ఓకే. అవునండి. అండ్ నాది సురేష్ బాబు ఐఫోన్ వస్తదండి. దట్ ఈస్ మై హస్బెండ్ నేమ్. నా పేరొచ్చేసి అర్చన అండి. అర్చన. ఓకే. ఓకే. ష్యూర్ అండి. యాహ్! ఇప్పుడు సో మీ నంబర్ కావాలి అంటే ఎట్లా అండి?